ఈరోజు ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు రాత్రి 9 o'clock నుంచి 11 o'clock వరకు మొత్తం వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుందండి. ఈ వెహికల్ చెకింగ్స్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ పబ్లిక్లో ఒక కంట్రోల్ కోసము, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసము, ఈ వెహికల్ చెకింగ్ వల్ల ఏదైతే మనం రోడ్ సేఫ్టీ అనుకుంటున్నామో దానివల్ల కోసం. అండ్ నెల్లూరు లాంటి టౌన్లో అయితే రీసెంట్గా మీరు ఒక అన్వాంటెడ్ ఇష్యూస్ జరిగాయి, 2 మర్డర్స్ జరిగాయి. ఏదేమైనా కూడా వీటి చెకింగ్ కోసం ఈ 9 o'clock నుంచి 11 o'clock వరకు వెహికల్ చెకింగ్ జరిగిందండి. మొత్తం ఎంటైర్ నెల్లూరు జిల్లా కాకుండా మొత్తం రాష్ట్రం కూడా జరుగుతుంది. ఇప్పుడు మన 1 Town పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాంధీబొమ్మ సెంటర్లో వెహికల్ చెకింగ్ జరుగుతుంటే ఒక వ్యక్తి వద్ద ఒక కత్తి ఒకటి సాధించపరుచుకున్నాము. ఇప్పుడు ఆ కత్తి ఎందుకు తీసుకెళ్ళామంటే అతను దానికి రీజన్ చెప్పలేదు. సో అందుకని డీటెయిల్స్ నిమిత్తం అతన్ని 1 Town పోలీస్ స్టేషన్కి పంపించడం జరుగుతుంది. ఇందులో అందరి సిబ్బంది కూడా అలర్ట్గా ఉండి ప్రతి ఒక్కరిని చెక్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేసి మా దగ్గర ఏమన్నా అంటే ఎందుకు ఆపుతున్నారు దాని మీద ఒకసారి కోఆపరేట్ చేస్తే కనుక ఈ మనం చేసే ఈ నైట్ చెకింగ్ అంతా కూడా సులువుగా జరుగుతుంది. ఏంటంటే మీరు ఈరోజు ప్రెస్కి వచ్చారని మాట్లాడడం కాదు, మీలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే కనుక మీడియా దృష్టికి కూడా వస్తుంది. నిన్న కూడా చూసాము, ఒక వ్యక్తి ఇద్దరు మామూలుగా వాళ్ళిద్దరు పరిచయస్తులు కాదు కానీ మాట పెరిగి ఎలా గొడవ పడుతున్నారో కనీసం అంటే పబ్లిక్ సెన్స్గా వాళ్ళు విడదీయడం కూడా జనరల్గా జరగలేదు. సో దాని ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ కమ్ టు పోలీస్ స్టేషన్కి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మమ్మల్ని జరుగుతుంది అని దాన్ని మేము యాక్ట్ తీసుకుంటాం. అయినా మా డ్యూటీ కూడా ఉంది. మేము కూడా ఎవరెవరున్న గ్యాంగ్స్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా మాకు చాలా ఏర్పడింది. దాన్ని మేము ఖచ్చితంగా త్వరలోనే ఇవన్నీ కూడా కంట్రోల్లోకి తీసుకొస్తాం. దానికి యాక్షన్ ప్లాన్ వేస్తున్నారండి నెల్లూరు ఇన్ఛార్జ్ ఎస్పీ గారు, అలాగే డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు యాక్షన్ ప్లాన్ అయితే ఉంది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే తీసుకున్నారో అల్లరి ముక్కలు ఐడెంటిఫై చేసుకుంటున్నామో అందులో భాగంగానే ఎవరు ఎక్కువ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు గ్యాంగ్స్ కూడా ఫామ్ చేస్తున్నాము. మీ దగ్గర కూడా ఏమన్నా ఇలాంటివి ఉన్నాయి ప్రస్తుతానికి వాళ్ళు ఎవరన్నా అల్లరిగా ఉంటారు అంటే మాకు గుడ్ బుక్స్లో షీట్లో ఉండకపోవచ్చు, కాకపోతే ఎవరన్నా అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా చూసుకుంటాము. అలాగే ఏదైనా మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు, కావాలని చేయకుండా కూడా పనికెళ్తూ కూడా తాగే వాళ్ళు ఎవరైనా ఉండి నిన్న రాత్రి చూసిన మర్డర్ అయితే మాకు సడన్ ప్రొవొకేషన్ అంటే సడన్గా చిన్న మాట పెరిగి జరిగింది. సో వాటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐదర్ లిక్కర్ అన్న తాగుతారు లేకపోతే గాంజా అన్న ఉండొచ్చు. బట్ నిన్నమైతే మనకు లిక్కర్ అని మనకు తెలిసింది. ఎనీహో సో ఇలాంటి వాటి గురించి మేము దృష్టి పెట్టామండి. దీని పేరు యాక్షన్ ప్లాన్ ఉంది. త్వరలోనే మీ రిజల్ట్ కూడా చూస్తారు. యాక్చువల్లీ అదేనండి ఫస్ట్ మేము చేయబోయే మొదటి ప్రయత్నంలో ఏంటంటే ఇప్పుడు దాకా ఏంటంటే నెల్లూరు సిటీ కూడా అర్బన్ అయినట్టు ఫీల్ అయ్యి ఆఫీసర్స్ అందరూ 10 కాకుండా 10:30, 11 వరకు కూడా దాన్ని ఎక్స్క్యూజ్ చేశారు. బట్ నిన్న చూసిన వార్త బట్టి మాకు అర్థమైంది ఏంటంటే 10 o'clockకి షాప్స్ అన్ని క్లోజ్ చేస్తాము. ఏదన్నా పర్మిటెడ్ షాప్స్ ఏదైతే ఉన్నాయో లైక్ మెడికల్ షాప్స్ కానీ పర్మిషన్స్ ఉన్నవి వాటి టైమింగ్స్ ఉన్నవి అయితే మాత్రం అలౌ చేస్తాము. అది కూడా పర్సూ చేస్తాము ఎవరు షాప్ ఉంది లేదని. సో మెజారిటీ కూడా అన్నట్లకి కూడా షాప్స్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో దీనివల్ల అట్లీస్ట్ ఈ చిల్లరగా తిరిగే వాళ్ళు తగ్గుతారని మా అభిప్రాయం. దీన్ని బట్టి ఎవరైనా సరే ఒకవేళ షాప్ క్లోజ్ చేసినా చేయకపోయినా సరే పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేయొచ్చు. నైట్ ఆఫీసర్స్ అలర్ట్ చేస్తారు. సో దీని ద్వారా ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇక నుంచి కూడా చాలా సీరియస్గా ఇవి ఎదుర్కొని చేస్తాం. ఈ చెక్కింగ్స్ కూడా ఎక్కువ ఇంటెన్సిఫై చేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్కి ఒక బేస్ తీసుకొస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.